హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నాలా కుకింగ్ రెసిపీస్. టుడే రెసిపీ వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో నేను టమాటా కాజు కర్రీని అయితే చూపించబోతున్నాను. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. దీంట్లో జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ కర్రీని అయితే చూపించబోతున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా, చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. ఈ కర్రీ రైస్, చపాతీ, పూరి, పుల్కా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 6 వరకు టమాటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని 2 బౌళ్ళల్లో సపరేట్గా పెట్టుకున్నాను. ఒక 4 వరకు పచ్చిమిర్చి, ఒక 1/2 కప్పు వరకు కాజు, ఒక ఫుల్ కప్పు వరకు కొత్తిమీర. ముందుగా మిక్సీ జార్లో 2 స్పూన్ల వరకు కాజు, 2 స్పూన్ల వరకు నువ్వులు, ఒక ఇలాచీ, 2 లవంగాలు, కొద్దిగా బండ పువ్వు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒక చుట్టు 2 చుట్లు మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా కొంచెం మెత్తగా పౌడర్ లాగా, పేస్ట్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు వరకు టమాటాలు వేసేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తని ప్యూరీలా పేస్ట్లా పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వీలైనంత వరకు మెత్తగా ప్యూరీలాగా పట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం కాజుని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లైట్గా కలర్ మారితే సరిపోతుంది. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్లేట్లోకి తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ మిగిలిపోయింది కదా, ఈ కడాయిలో ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సైడ్కి పెట్టిన కొన్ని టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలని తాలింపులో వేసేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటే ఆయిల్లో టమాటాలు సాఫ్ట్గా మనకు 50% ఆర్ 60% మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇందులో నేను ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం లేదు. సింపుల్గా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తోటి చూపిస్తున్నాను. కాజు టమాటా కర్రీ అంటే కాజు టమాటా కర్రీని చూపిస్తున్నాను. ఇప్పుడు మనం పట్టుకున్న ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. మనం పట్టుకున్న ప్యూరీ అంతా పచ్చిదే కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు, ప్యాన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా మనం ఆయిల్లో కలుపుకోవాలి. ఈ టమాటా ప్యూరీ మొత్తం 2 బాగా కలిసే విధంగా ఆయిల్లో చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఇదే మిక్సీ జార్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలుపుకోవాలి. గ్రేవీ కర్రీస్ ఎప్పుడైనా మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే కింది అడుగు భాగం అనేది గ్రేవీ అంతా మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు కర్రీ ఉడకడం స్టార్ట్ కాగానే రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని కొంచెం షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే కర్రీ అనేది డబల్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ షుగర్ వేయడం వీడియో క్లిప్ స్కిప్ అయిపోయిందండి. మీరు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఆయిల్ అనేది పైన అలా తేలుతూ సపరేట్ అయిపోయింది. కర్రీ అనేది ఇంకా చిక్కబడింది. అన్ని టమాటాలు గ్రేవీ పర్ఫెక్ట్గా ఆయిల్లో చక్కగా ఉడికిపోయాయి. గ్రేవీ కలర్ అనేది కూడా చాలా థిక్నెస్గా వచ్చింది. కలర్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించిన కాజుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. మీకు ఇంకా బాగా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం ఇక్కడ వాటర్ పోసుకోండి. పర్లేదు అనుకుంటే అలాగే ఉంచేసేయండి. కాజుని వేసేసుకొని ఇలా చక్కగా మరొకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర ఒక 1/2 కప్పు వరకు వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత తిరిగి చూడండి, ఆయిల్ అనేది పైకి వరకు తేలుతూ వచ్చేసింది కదా, అంటే మన కర్రీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. మరొకసారి చక్కగా అడుగు నుండి మీ భాగంకు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. కర్రీని కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇది చపాతీ, పూరి, పుల్కా, రైసు దేంట్లోకైనా ఈ టమాటా
కాజు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో చూపించాను. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. ఒక్కసారి నేను చూపించిన స్టైల్లో చేయండి. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. నా ప్రీవియస్ ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసేసి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. మన ఛానల్ని తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.